కుమార్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర యూనివర్సిటీల కో కన్వీనర్. అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్ విభాగంలో పిహెచ్డి చేస్తున్నాము. ఏదైతే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఉన్న యొక్క ప్రాంగణాలు కానీ గ్రౌండ్స్ కానీ ఏ యొక్క ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వకూడదని ఈ ప్రభుత్వం కానీ కొత్త జీవో తీసుకురావడింది. అయితే ఇక్కడున్న యూనివర్సిటీ అధికారులు ప్రభుత్వం యొక్క జీవోని పక్కన పెట్టి ప్రైవేటు వ్యక్తులకి అదేవిధంగా మత కార్యక్రమాలకు సంబంధించి ఈ యొక్క ఎస్వి యూనివర్సిటీ తారక స్టేడియాన్ని ఇవ్వడం జరిగింది. ఏదైతే ఆరో తేదీ ఈ యొక్క కార్యక్రమం జరగబోతుంది. మేమైతే ఈ కార్యక్రమానికి వ్యతిరేకమైతే కాదుకొని ఏదైతే విద్యార్థి సంఘాలు అడుగుతున్నాయి, మాకు కూడా ఆడిటోరియం ఇవ్వండి లేదా సెనేట్ హాల్ ఇవ్వండి, ఈ యొక్క సావిత్రిబాయి పూలే కానీ మహాత్మా గాంధీ కానీ ఈ విధంగా భగత్ సింగ్ కానీ వీళ్ళ యొక్క జయంతి కార్యక్రమాలు వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి మాకు కూడా యూనివర్సిటీ ప్రాంగణాలు కేటాయించమంటే విద్యార్థి సంఘాలకు మాత్రం ఇక్కడున్న బీసీ కానీ రిజిస్ట్రార్ కానీ రెక్టార్ కానీ ఒక విద్యార్థి సంఘాలకి పర్మిషన్ డినైన్ చేస్తున్నారు. కానీ మిగతా యొక్క ప్రైవేటు వ్యక్తులకు మాత్రం ఈ యొక్క ప్రాంగణాల్లో స్థలాలు కేటాయించడం జరిగింది. దీన్ని ఎస్ఎఫ్ఐ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. ఇదివరకైనా ఈ యొక్క అధికారులు మేలుకొని ప్రైవేటు వ్యక్తులకు కాకుండా యూనివర్సిటీలో చదివే విద్యార్థులకి విద్యార్థి సంఘాలకి యూనివర్సిటీ యొక్క ప్రాంగణాలు వాళ్ళ యొక్క కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి స్థలాలు కేటాయిస్తారని కోరుతూ మేము ఎస్ఎఫ్ఐగా తెలియజేయడం జరిగింది. ఈ యొక్క విధానాలు ఇలానే కొనసాగితే ఎస్ఎఫ్ఐ ఖచ్చితంగా చలో పరిపాలన పెట్టి యొక్క ఏడీ బిల్డింగ్ను ముట్టడిస్తామని హెచ్చరిక జారీ చేస్తాం.